సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై జీహెచ్ఎంసీ 4 లీడర్, లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబ్ ఛానల్స్ చెందిన వ్యక్తులు వల్గారిటీని ప్రమోట్ చేస్తూ సమాజం ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్న తీరుపై తప్పుపట్టారు. సోషల్ మీడియాలో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి హెచ్చరించారు. మాజీ మంత్రి కేటీఆర్ తన కుటుంబ సభ్యులకు ఇదే వల్గారిటీని నేర్పుతున్నారా అంటూ ప్రశ్నించారు. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే వల్గారిటీని ప్రమోట్ చేయడం కాదని రీసెంట్గా రణబీర్ అహ్లాబాదియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ ప్రేరేపిత ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం యూట్యూబర్స్ కానివ్వండి, వీళ్ళందరిపైన కూడా చర్య తీసుకోమని ఎవరైతే వల్గారిటీని ప్రమోట్ చేస్తున్నారో, సొసైటీలో వల్గారిటీని ప్రమోట్ చేసుకుంటూ ఎవరైతే వీడియోలు ప్రమోట్ చేసుకుంటూ పోతుర్రో వాళ్ళందరిపైన చర్య తీసుకోమని ఇప్పుడే సరూర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. నేను ఇచ్చిన ఫిర్యాదు పైన ఇన్స్టెంట్గా కేసు కూడా బుక్ అయింది. అండర్ కేస్ 286/2025 అండర్ సెక్షన్ 352, 351, 352, సెక్షన్ 66, సెక్షన్ 67 ఆఫ్ ఐటీ యాక్ట్ ప్రకారము కొంతమందిని ఐడెంటిఫై చేసినాము. వాళ్ళందరిపైన కూడా చర్యలు తీసుకోమని సిఐ గారికి విజ్ఞప్తి చేసిన. సొసైటీకి నేర్పాల్సింది పొద్దున్న లేస్తే తిట్లు కాదు. అందరు యూట్యూబర్లు అట్లా ఉంటారని నేను అనట్లేదు, కానీ కొంతమంది యూట్యూబర్లు అదేవిధంగా వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు ప్రమోట్ చేసే ముందు ఆలోచన చేసుకోండి ఏం ప్రమోట్ చేస్తున్నామో. అమ్మని పెళ్ళాన్ని తిట్టేది ప్రమోట్ చేసుకుంటూ పోతే సొసైటీని ఎటు తీసుకుపోతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి. మనం చెప్పాల్సింది కేటీఆర్ గారు, నేను మీకు స్వయంగా చెప్తున్నా, మీరు ఇంగ్లీష్ చదివినరు కాక, మీకు ఇంగ్లీష్ వచ్చుగాక, రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రణబీర్ అలహాబాదియా కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఒక్కసారి చదవండి. మీరు ఆ జడ్జిమెంట్లో చెప్తారు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే వల్గారిటీని ప్రమోట్ చేయడం కాదు. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే అమ్మని, పెళ్ళాన్ని, చెల్లెని, తల్లిని తిట్టడం కాదు. ఈ విధంగా పెళ్ళాన్ని భార్య అనొచ్చు, పెళ్ళాన్ని కూడా అనొచ్చు. ఎక్స్ప్రెషన్ అంటే మనం ఎక్స్ప్రెస్ చేస్తున్న విధానం కూడా ఇంపార్టెంటే అని మీ నుండి మీ ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్పదలుచుకున్నా. కేటీఆర్ గారు, మీ నుంచి మీ ఇన్ఫ్లుయెన్సర్స్కి నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా